హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యూజర్. నేను మీకు రిజా అండి. సో ఇప్పుడైతే మనమైతే వండర్ఫుల్ నైటీస్ అయితే చూసేద్దామండి. చూడబోయే ముందు ఒక మంచి మాటతో అయితే మేము ముందుకు వచ్చాను. మంచి విషయాన్ని నేను చెప్తున్నాను. ఏంటా విషయం అంటే, సో ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిబిషన్ సేల్ అయితే చాలా నైటీలు చాలా మందికి రీచ్ అయింది. అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు, బట్ ఇవ్వట్లేదు మేమైతే. సో అందుకోసం ఒక మంచి డెసిషన్ తోటి అయితే మేము ముందుకు వచ్చాను. ఎలాగో మనకు ఉమెన్స్ డే ఉంది కాబట్టి మన బర్త్డే కంటే అన్నిటికంటే ఉమెన్స్ డే అనేది చాలా, అంటే ఈ కాలంలో చాలా ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నారు మన కోసం, మన రోజు అండి. సో అలాంటి మార్చి 8th లో ఉమెన్స్ డే కోసం అయితే నేను మార్చి 7th వరకు అయితే ఆఫర్ ఇస్తున్నాను. అబౌవ్ 2000 బిల్ చేసిన వాళ్ళకు 10% డిస్కౌంట్ సేల్ అయితే పెట్టాను. షిప్పింగ్ ఛార్జెస్ అయితే యథావిధిగా ఉంటాయి. ఒకవేళ మీ బిల్లు 2500 అయితే మైనస్ 250 రూపీస్ అవుతుంది, ప్లస్ 100 రూపీస్. అంటే ఒకవేళ 2 నైటీస్ తీసుకున్నప్పుడు 2500 బిల్ అయింది అనుకోండి, మైనస్ 10% డిస్కౌంట్ అంటే 250 రూపీస్ మైనస్ అవుతుంది. అలాగే ఒక 2 నైటీస్ కి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 2 నైటీస్ ఫర్ 100 అండి. అంటే సింగిల్ 50 కాదు, ఎనీ 2 నైటీస్ ఫర్ 100, 3 ఫర్ 150, 4 ఫర్ 200 ఇలా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు, నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా రాపిడ్ బుక్ చేసుకుంటామంటే మీరు బుక్ చేసుకోండి, మేము పంపించేసాం. అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడైతే నైటీస్ అని చూసేద్దాం. డిస్కౌంట్ సేల్ అయితే ఇవాళ మార్చి 1st అండి. ఈ రోజు నుంచి మొదలుకొని మీకు మార్చి 7th వరకు అయితే ఇస్తాను. ఆన్లైన్ ఆఫ్లైన్ వీడియో కాల్ ఎనీథింగ్. అండ్ నైటీస్, డిజైనర్ నైటీస్ అండ్ ప్లాజో సెట్స్ అండ్ మనది వచ్చేసి నైట్ ప్యాంట్ టీ షర్ట్లు, లాంగ్ కూలర్స్, ఎవ్రీథింగ్ మీద అయితే 10% డిస్కౌంట్ సేల్ అయితే ఇస్తాను. నైటీ పెట్టుకోట్స్ మీద అయితే లేదు, నైటీ పెట్టుకోట్స్ మీద అయితే ఇవ్వను. సో అబౌవ్ 2000 బిల్ అయిన వాళ్ళకి మాత్రం, నైటీస్ మీద అబౌవ్ 2000 బిల్ అయిన వాళ్ళకి మాత్రం మీకైతే 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను అండి. 3000 బిల్ అయింది అనుకోని మైనస్ 300 రూపీస్ మైనస్ అవుతుంది. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే యథావిధిగా ఉంటాయి. షిప్పింగ్ ఛార్జెస్ లో ఎలాంటి మార్పు ఉండదు. సో ఇండియాలో ఎక్కడికైనా సరే 2 నైటీస్ ఫర్ 100 అనమాట. సో మంచి ఆఫరే కదా, హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. ఆ రోజు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు తీసుకోండి. ఎందుకంటే ఆ 3 డేస్లలో నేను జాతర ఉండేనండి, మేడారం జాతరకి వెళ్ళాము, ఇట్లా ఫంక్షన్స్ ఉండే అవన్నీ చెప్పారు. సో వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి డెసిషన్. సో మీకు మార్చి 7th వరకు అయితే ఆఫర్ ఇస్తున్నాను. లేట్ అయింది వీడియో, పవర్ లేదు ఇక్కడ, ఇప్పుడే వచ్చింది పవర్. సో అందుకే వీడియో లేట్ అయింది. నేను అందుకే తమిళలో కూడా ఆఫర్ అని పెట్టలేదు. ఇప్పుడైతే నేను టెక్స్ట్ లో పంపిస్తాను. మీకైతే మంచి నైటీస్ అయితే చూపిస్తున్నానండి, డిజైనర్ నైటీస్. ఇంకా ఈ రోజు నుంచి అయితే మీకైతే డైలీ 3 వీడియోస్ 2 వీడియోస్ అయితే మినిమం అయితే నేనైతే రెస్పాండ్ అవుతాను. మినిమం వీడియోస్ అయితే అందించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు 1007 రూపీస్ ఆల్ కవర్ చేస్తామండి. వీడియో కాల్ చేయండి, వీడియో కాల్ లో కూడా మీకైతే డిస్కౌంట్ సేల్ అయితే ఇస్తున్నా. అబౌవ్ 2000 బిల్ అయితే కంపల్సరీ అవ్వాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ 1800 అయిందండి, 1950 అయిందంటే కాదు, 2000 అబౌవ్ అయితేనే ఆఫర్ ఇస్తాను. 2000 ఖచ్చితంగా 2000 అబౌవ్ అయితే అవ్వాల్సిందే, అప్పుడైతేనే ఆఫర్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే సింగిల్ బిల్లులో అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక 1500 రూపాయలు తీసుకొని రేపు ఒక 500 రూపాయలు కాదు, అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము, మీకు ప్రొడక్ట్ రాదు. 2 నెంబర్స్ నుంచి కాంటాక్ట్ అవ్వకండి, ఒక నెంబర్ నుంచే కాంటాక్ట్ అవ్వండి. ఇది కూడా మరి చెప్తున్నాను. 10% డిస్కౌంట్ సేల్ అయితే ఇస్తున్నాను. అప్ టు మే 7th వరకు అయితే 10% డిస్కౌంట్ సేల్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైనా మీకు మంచి చేయాలని చూస్తానండి నేనైతే. సో ఇది వచ్చి మనకు మంచి పీచ్ కలర్. నైట్ ఒక కస్టమర్, ఒక ఉషా అనే కస్టమర్ అండి, తను ఆల్రెడీ పార్సల్ ఆఫర్ లో తీసుకుంది. తన పార్సల్ యాక్చువల్ గా ట్రాకింగ్ ఒకటి మిస్ అయింది మాది. సో మేము పెట్టలేదా అది ఆ పార్సల్లో. నేనేం చెప్పానంటే ట్రాకింగ్ పెట్టండి అంటే ఆల్రెడీ ట్రాకింగ్ అయితే పెట్టలేదు మేడం మీకైతే. అఫ్ కోర్స్ మా తప్పే, బట్ అయితే ఇంకోటి సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. నైట్ ఇంకోటి సెలెక్ట్ చేసుకోమని చెప్పాక తను అట్లెట్లా పెట్టారు, మీరు ట్రాకింగ్ ఎట్లా పెట్టారు, అట్లెట్లా మెసేజ్ చేస్తారు, నేను 4:30కి మెసేజ్ చేసినా మీరు 6 అవుతుందంటే నేను ఆల్రెడీ పెట్టాను, అవి చెక్ మ్యామ్ చెక్ చేసి చెప్తానని చెప్పాను. సో డిడిటీస్ వాళ్ళు కూడా మనంత ఖాళీగా ఉండదు, వాళ్ళ ఆఫీస్ వచ్చేసి 5 o'clock క్లోజ్ అయిపోతుంది. అడిగితే రేపు చేస్తా అన్నారు. సో నేను పెడతానని అన్నారు. మా ఎంప్లాయీకి మాట్లాడితే మీకు ఒకవేళ పార్సల్ మీకు పంపించకపోతే మేడం మీరు ఇంకొకటైనా సెలెక్ట్ చేసుకుని నో ప్రాబ్లం, డబ్బులు ఎక్కడికి పోవు, మీరు ఇంకోటైనా సెలెక్ట్ చేసుకుని అన్నారు. దాని తర్వాత 7:30కి కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టింది, మేడం 8:30కి వస్తారు, మేడం తోటి మాట్లాడండి మేడం అని చెప్పారు. 8:30 తర్వాత నాకు ఫోన్స్ ఇంటికి వచ్చేసిన, ఇంటికాడ మాకు ఫోన్ చేసి తను మాట్లాడింది. నేను చెప్పాను ట్రాకింగ్ మిస్ అయినట్టుంది మేడం, చాలా పార్సల్స్ వచ్చింది, ఒక్కొక్క రోజు 200 పార్సల్స్ వచ్చినాయి, ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంది, మీకు మిస్ అయినట్టుంది ట్రాకింగ్ అయితే. ట్రాకింగ్ పెట్టలేదు కదా, నో ప్రాబ్లం, మీరు ఇంకోటి తీసుకోండి. లేదు అంటే ఒక 3 days వరకు వెయిట్ చేయండి. 3 days వరకు వెయిట్ చేసినాక పార్సల్ రాకపోతే నేను మీకు డబ్బులు మీకు రిటర్న్ చేస్తానని చెప్పానండి. సో దానికి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని మాత్రం రూడ్ గా మాట్లాడారు. ఉషా గారు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా అండి, అది తర్వాత ఇంకా డిలే అవుతుంది తప్ప మేమైతే చేసేది ఏముండదు. నేను పంపించాను 100%, నేను పంపకపోతే నాదే రెస్పాన్సిబిలిటీ. 3 days వెయిట్ చేయండి అని చెప్పాను. మీ కాల్ చేయకపోతే, మీ ఫోన్ ని బ్లాక్ లిస్ట్ లో పడేస్తే, మీకు రెస్పాండ్ అవ్వకపోతే, మీ మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే, మీరు ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పకపోతే, మీ డబ్బులు మీకు ఇయ్యను అనకపోతే చీటింగ్ అండి. సో ఒకవేళ ఆ ప్రొడక్ట్ రాకపోతే మీకు ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి అనే ఆప్షన్ ఇస్తున్నాము మేము. ఇఫ్ ఇన్ కేస్
కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాక డబ్బులు వేసినాక ఫోల్డ్ అంటే మేము ప్యాకింగ్ చేసేటప్పుడు డ్యామేజ్ వస్తే కూడా ఇది డ్యామేజ్ వచ్చింది మేడం ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాను అడుగుతాము. కస్టమర్కి ఫోటో పెట్టినాకనే కన్ఫర్మేషన్ ఫోటో పెట్టినాకనే ప్రోడక్ట్ పంపిస్తామండి. దాంట్లో ఇంకో కలర్ ఉంది కదా నష్టమే లేదు లేక కస్టమర్తో సంబంధం లేదు మనం పంపిద్దామని కూడా అనుకో మేము. కస్టమర్ ఆ కలర్ ఓకే అంటేనే పంపిస్తాము. చీటింగ్ పోలీస్ కంప్లైంట్ అంటే ఇస్తా అంటే మీరు ఇచ్చుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా మీ ఒక్క వర్షనే వినరు, నా వర్షన్ కూడా వింటారు. సో మీ ఒక్క వర్షన్ 895 రూపాయల కోసం అని మీ ఒక్క వర్షన్ వినరు, నా వర్షన్ కూడా వింటారు. వాళ్ళ దానికి వెళ్తే నా వర్షన్ కూడా వింటారు. నేను ఇట్లా పంపించిన అండి, సో వాళ్ళకు నేను ఒక 3 days వెయిట్ చేయమని చెప్పాను. ఆ ట్రాకింగ్లలో మిస్ అయింది. ట్రాకింగ్ బుక్స్ ఉంటాయి, స్లిప్స్ ఉంటాయి, మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు లైవ్గా అయితే ఒకటైతే చూపిస్తాను మీకు. సో ఇలా మాదైతే పార్సల్ అయితే మేము ఇలా పైన అడ్రస్ రాసేసి కింద నా స్టాంప్ ఉంటుందండి. నా స్టాంప్ తర్వాత డిటిడిసి స్టిక్కర్ ఇట్లా అతుకు పెట్టి మేము కస్టమర్కి ఇది సెండ్ చేస్తాము. ఇది సెండ్ చేసినంత మాత్రం ఇదే 100% ప్రూఫ్ అని కదా. ఇది నేను చీటింగ్ చేసి కూడా ఏదో స్టిక్కర్ అతుకు పెట్టి కూడా మీకు పంపించవచ్చు కదా. సో చీటింగ్ చేసే వాళ్ళమైతే అలా కాదు కదా. మేము 100% చీటింగ్ ఇది ఉంటుంది. ఒక మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా మీరు చెక్ చేసుకోవాలని చెప్తాము. అడ్రస్ పేపర్స్ మీదనే మేము ఇక్కడ పైన అడ్రస్ రాసేసి కస్టమర్కి పంపిస్తాం. ఇక్కడ నెంబర్ పని చేయకపోతే ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, ఇది నా పర్సనల్ నెంబర్. దీనికి కాల్ వస్తుంది, మేడం ఈ పర్సన్లో సమ్ ఫోన్ నెంబర్ రాంగ్ ఉంది, సమ్ పిన్ కోడ్ రాంగ్ ఉంది అని కూడా నాకు కాల్ వస్తుంది. దాని తర్వాత నాకు కాల్ చేసి నేను చెక్ చేసుకొని దాన్ని రికవర్ చేస్తాను. ఎందుకంటే సమ్ టైమ్స్ మిస్టేక్ అవుతుంది. ప్రతి ఒక్క పని 100% కాదండి. ఏదైనా సరే 95% వరకే కంప్లీట్ అవుతుంది. 100% వరకు అయితే ఏ వర్క్ కంప్లీట్. సమ్ టైమ్ మిస్టేక్స్ అవుతాయి. సో సమ్ టైమ్ మిస్టేక్స్ అయితే దాన్ని ఓవర్కమ్ చేసుకునే బాధ్యత నాది. నేను రెస్పాన్సిబిలిటీ. మీ ప్రొడక్ట్ రాకపోతే నాది రెస్పాన్సిబిలిటీ అని ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి. నాదే రెస్పాన్సిబిలిటీ. మీ ప్రొడక్ట్ మీ డబ్బులకు మనీ అండి. నన్ను చూడకుండా నన్ను వీడియోలలో చూసి ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అంత నమ్మకం నేను ఎట్లా పోగొడతా చెప్పండి. అది ట్రాకింగ్ ఇలాంటి పెట్టే పార్సల్ దబ్బుకున్న ట్రాకింగ్ పెట్టకుండానే పార్సల్ అలా పడేసాము. అట్లా డైలీ 200 పార్సల్స్. సో ఆ పార్సల్ ట్రాకింగ్ పెట్టలేదు అని తనేం క్యాచ్ చేసుకుంటుందంటే ఇప్పుడు పార్సల్ ఎట్లాగో పంపించినట్టున్నారు, పార్సల్ రాలేదు, పార్సల్ రావాలి, ఇట్లా పోలీస్ కంప్లైంట్ అదంటే డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. ప్లీజ్ అండి అలాంటి చిన్న చిన్న థాట్స్ చేయకండి. సో సూపర్ పర్ఫెక్ట్ ఉంటాము. పేపర్స్ ఇస్తా మాకు. సో ట్రాకింగ్స్ అనేది ఇలా ఉంటుందండి. ఈ పేపర్ వచ్చేసి మాకు ఇస్తారు. ఈ పేపర్ వచ్చేసి డిటిడిసి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఇది మిస్ అయినా ఈ పేపర్ డిటిడిసి వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్ మేము కస్టమర్ కి ఇప్పుడు పెట్టాం కదా, స్టిక్కర్ చూపించాను కదా, ఇది స్టిక్కర్ కస్టమర్ కి పెట్టేస్తాను. ఇది స్టిక్కర్ పెట్టేస్తాము. ఇది ట్రాకింగ్ నెంబర్. ఈ పేపర్ మా కాడ ఉంటుంది, మాకు ఇస్తారనమాట. ఈ పేపర్ ఇంకో ట్రాకింగ్ నెంబర్, సేమ్ నెంబర్. ఇక్కడ స్టిక్కర్ మీద ఏదైతే నెంబర్ ఉందో అతికించిన స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఈ స్టిక్కర్ మీద ఏదైతే స్టిక్కర్ ఉందో ఆ స్టిక్కర్ ఇక్కడ నుంచి తీసి అక్కడ అతుకు పెడతాము. దాని తర్వాత ఇది డిటిడిసి ఆఫీస్ వాళ్ళ కాడ ఉంటుంది. ఇది మా కాడ మిస్ అయినా ఈ స్టిక్కర్ మిస్ అయితే ఈ పేపర్ మీద నెంబర్ ఉంటుంది, ఇది చూస్తాము. దీని మీద ఏంటంటే ఇక్కడ అడ్రస్ మొత్తం రాస్తారనమాట వాళ్ళు. ఇదంతా కూడా అడ్రస్ రాసేసుకుంటారు డిటిడిసి వాళ్ళు. పిన్ కోడ్ నేము ఫోన్ నెంబర్ ఇవన్నీ రాస్తారు. ఈ పిన్ కోడ్ చూసుకొని మేమైతే అడ్రస్ ఏదో చూసుకుంటాం, లేదంటే ఫోన్ నెంబర్ చూస్తాం. కస్టమర్ పేరు ఉంటుంది, సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఈ పేపర్ అన్నా కనీసం డిటిడిసి వాళ్ళ కాడ ఉంటుంది. ఇది బిల్ టు బిల్ ఖచ్చితంగా పంపించాలి వాళ్ళ నాకు, ఎందుకంటే నేను పేమెంట్ చేసుకోవాలి కదా ఎవ్రీ మంత్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను. ఇది కూడా నేనైతే హోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను. కస్టమర్కి ఏదైతే ఇది ఖచ్చితంగా ట్రాకింగ్ స్లిప్ పంపిస్తాను. ఒకవేళ మా చాటింగ్ డిలీట్ అయిపోయినా కస్టమర్ అడుగుతాం, మీకు పార్సల్ ఫోటో పెట్టాం కదండి, ఆ పార్సల్ ఫోటో పెట్టండి ఖచ్చితంగా కస్టమర్ని మేమైతే అడుగుదాం అనమాట. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో అంత చీటింగ్ ఇంత ఓపెన్ గా చీటింగ్ చేయలేమండి, వాస్తవం చెప్తున్నాను. ఇంత ఓపెన్ గా చీటింగ్ చేయలేము. అదేదో వెబ్సైట్ లో కొనుక్కుంటారు, మీరు వెబ్సైట్ లో అలా చేస్తారేమో కానీ ఇంత ఓపెన్ గా రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, రోజు మీతో మాట్లాడుతున్నాను. అది ట్రాకింగ్ మిస్ అయ్యింది, రెస్పాన్సిబిలిటీ నాదే. ఆల్రెడీ 3 days అని నేను ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ మండే ఫ్రైడే నుంచి పార్సల్స్ అన్ని కూడా మండే రోజు చేశామండి. మీకు వచ్చిన ప్రొడక్ట్స్ నార్మల్ గా 2 రోజులకు వస్తే ఈసారి 4 రోజులకు వస్తుంది, వెయిట్ చేయండి కూడా చెప్పాను కదండి. ఇంత క్లియర్ గా వీడియో చెప్పాను కదా. ఉషా గారు మీరు అంతా రూడ్ గా మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటే నాకైతే ప్రాబ్లం లేదండి. నేను 100% జెన్యున్ గా ఉన్నాను కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ కాదు కదా. మీరు స్టోర్కి వచ్చినా నా దగ్గర వచ్చే మాట అదే. ఎప్పుడైతే మీకు పార్సల్ రాలేదని కన్ఫర్మేషన్ నేను చేసుకుంటానో మీ డబ్బులు మీకు వేస్తాను. 3 days వరకు వెయిట్ చేయండి. మండే వరకు రాకపోతే మీ డబ్బులు నీకు వేసేస్తాను. 895 రూపాయలు ఒక్కొక్క కస్టమర్కి ఎంత బిల్లులు అవుతాయో కొనే వాళ్ళకి మీకు తెలుసు అండి, మీకు తెలుసు. సో ఒక్క పార్సల్ గురించి నేను ఒక్క పార్సల్ పంపకపోవడం కాదు, మనీ వేయడం మ్యాటర్ కాదు. ఇప్పుడు దొంగ అనే మాట చూసారా, అది నేను బేర్ చేయను, అది నాకు అవసరం లేదు. అది ఎందుకైతుంది, వస్తుంది ఈ రోజు కాకపోతే. ట్రాకింగ్ పెట్టకపోతే నష్టమైందండి. పార్సల్ మీకు వచ్చేసి ఇన్ని పేపర్స్ ఉన్నాయి, ఇన్ని పేపర్స్ వెతుక్కోవాలి కదా. డైలీ 200 అన్నప్పుడు నేను వెతుక్కోవాలి కదండి, వెతుక్కోవడానికి మాకు టైం కావాలి కదా. సో అది ఎందుకు అంత ఆరాటంగా ఉండి అంతే ఇట్లా క్షణాలలో కావాలి అంటే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోకండి, మా స్టోర్లో బుక్ చేసుకోకండి. ఏదో లిమిటెడ్ స్టాక్ ఉండి 2-3 నైట్లు గిన్ని నైట్ల కాడ ఉంటాయి చూసారా,
వాళ్ళ కాడ కొనుక్కుంటే వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళకి 3-4 పార్సల్స్ ఉంటాయి డైలీ, వాళ్ళు మంచి డీటెయిల్స్గా పెడతారు. సమ్ టైమ్సే నాకు అయింది ఇలా, సమ్ టైమ్స్ ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాం కాబట్టి అలా అయింది, అంతేగాని ఏదో ఒకరు చీటింగ్ చేయాలని ఒకరు సొమ్ము తినాలని నాకు లేదండి. నాకు హ్యాపీగా మంచి బిజినెస్ ఉంది, నాకు చాలా మంచి, నాకు బ్యాక్గ్రౌండ్లో ఈ నైటీస్ సంబంధించిన బిజినెస్, మంచి బిజినెస్ ఉంది నాకైతే. డైలీ మంచి ఎర్నింగ్ ఉంటుంది నాకు, మంచి కస్టమర్స్ ఉన్నారు, మంచి సంపాదించుకున్నాను. దేవుని దయ వల్ల నా హస్బెండ్కి కూడా లక్షల జీతము, మా పేరెంట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే, మా అత్తమామ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. సో ఇలా నా జీవితం అయితే నడుస్తుంది. నాకు మోసం చేసి మీ 895 రూపాయలతోటి నేను హైదరాబాద్లో ఇల్లు కొనలేదు. ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది హైదరాబాద్లో, నా సూర్యాపేటలో ఇల్లు ఉంది, నాకు అవసరమే లేదు. మీ డబ్బులు మీకు ఇస్తాను, సోమవారం వరకు వెయిట్ చేయండి, పార్సల్ వస్తుంది, అంతలోపు పార్సల్ వస్తుంది, వెయిట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించి ఇవాళ ట్రాకింగ్ ఇస్తాం, కానీ మీకైతే పెట్టనండి. మీరు అసలు మీతో కాంటాక్ట్ మళ్ళీ అవ్వరు. ఆల్రెడీ మీరు కొన్నోలే, మీరు ఆల్రెడీ మీరు లాస్ట్ టైం ప్రీవియస్లో కొన్నారు, మీ నెంబర్ సేవ్ ఉందంటే మీరు ఆల్రెడీ కొన్నారు. కొన్నాక ప్రోడక్ట్ వచ్చినాక కూడా ఎందుకండి అంత కోపం మా మీద చేసుకుంటే? ఏమవుతుంది, మీ ఎంప్లాయీ ఇంకోటి తీసుకోమన్నది ఎట్లా తీసుకుంటే ఇంకోటి తీసుకోకండి. మీకు ఆల్రెడీ పంపించినాం అనుకుంటున్నాం కదా, 3 రోజులు వెయిట్ చేయండి, డబ్బులు వేస్తా అని చెప్తుంటే కూడా ఏం కదండి, నాకు అర్థం కాదు. ఉమామహేశ్వరి ఈరోజు కాల్ చేశారు, 6200 అండి బిల్లు తనది, 6200 బిల్లు. డిటిడిసి వాళ్ళ మిస్టేక్ వల్ల అక్కడ స్ట్రక్ అయిపోయింది, పార్సల్ అక్కడ పోయింది. మేడం కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ చేసి కొంచెం అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అంటే, ఆఫీస్ కూడా 10 రోజులు వెయిట్ చేయమన్నానంట. వెయిట్ చేశారు మేడం, 10 రోజులు కాదండి 15 రోజులు. ఇందాక కాల్ చేసింది మేడం, వెయిట్ చేశానంటే వాళ్ళని వదిలేయండి, నేను ఇస్తాను, మీరు 6200కి నాది రెస్పాన్సిబిలిటీ, మీరు ఈరోజు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. కావాలంటే ఇవాళ కామెంట్ బాక్స్ లో మేడం కామెంట్ పెడుతుంది, ఉమామహేశ్వరి మేడం పేరు. దగ్గర ప్రాసెస్ అయ్యి 1 మంత్ అవుతుందండి. 6200 రూపాయలు కడప డిటిడిసి వాళ్ళు, మా డిటిడిసి వాళ్ళు పంపించారు. అక్కడ డిటిడిసి వాళ్ళు ఆడ ఎంప్లాయ్ వాడు తీసుకొని వెళ్ళిపోయాడు, వాడు ఒక దొంగను పెట్టుకున్నాడు, వాడు వెళ్ళిపోయినాడు. మేడం వాళ్ళు సార్ వెళ్ళేసి మాట్లాడితే ప్రొడక్ట్ పంపిస్తా డబ్బులు ఇస్తా అని 10 రోజులు అవుతుందంట. 15 రోజుల వరకు వెయిట్ చేసి మేడం నాకు కాల్ చేసింది. మేడం మరి ఇప్పుడు ఏంటంటే నేనే ఇస్తాను, నాదే రెస్పాన్సిబిలిటీ అండి, నన్ను నమ్మి మీరు కొన్నారు కదా, ఈరోజు వీడియో కాల్ చేయండి, కొనుక్కోండి అని చెప్పాను నేను. సో వెయిట్ చేయమన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాలండి. మీరు ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కదా, బై వాక్ని వెళ్ళి కొనుక్కోండి. అంత అయినప్పుడు, అంత ఉండలేనప్పుడు ఆన్లైన్లో కొనొద్దండి. ఆన్లైన్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ట్రస్టెడ్ కావాలి, మీకు ఇన్ టైంలో కావాలి, స్పాట్గా రెస్పాండ్ అవ్వాలి, ఇట్లా చిటికేస్తే మీరు ఆన్సర్ ఇవ్వాలి, ఫోన్ లిఫ్ట్ చేస్తే వేరే కాల్ ఉండి వెయిటింగ్ వస్తే ప్రాబ్లము, ఇవన్నీ కష్టం అండి. మేము 100% జెన్యున్గా ఇస్తున్నాం, అప్పుడు మేము కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాం. మా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోండి కదా. నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మీ అంతేందో చూస్తాం, ఈజీఓలో కంప్లైంట్ ఇస్తామంటే ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీదికే ఏం మాట్లాడరు, నా వైపు కూడా చూస్తారు వాళ్ళు. అరే మేము డిటిడిసి ట్రాకింగ్స్ పంపిస్తాము, ఫొటోస్ పంపిస్తాం, మా డిటిడిసి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, ఏమైంది ఈ పర్సన్ కరెక్టేనా, మీకు ఎన్ని పార్సల్స్ ఇస్తారని అడుగుతారు. ఇక్కడికి వచ్చే వాళ్ళని అడుగుతారు, ఇక్కడ చూస్తారు, పరిస్థితులు చూస్తారు. దొంగ ఎవడు ఫోన్ ఎత్తాడండి, దొంగ ఎవడు రెస్పాండ్ అవ్వడు, మళ్ళీ పైసలు ఇస్తాను అవ్వడు అన్నాడు. సో ఒకసారి అర్థం చేసుకుని తెల్లారి మీ ముందరికి ఇట్లా రారు, నేను వస్తాను. నేను మంచి కస్టమర్స్ని క్యాచ్ చేసుకుంటానండి. నాకున్న కస్టమర్స్ అందరూ మంచి కస్టమర్సే. అఫ్ కోర్స్ మీకు తెలుసు నేను ప్రోడక్ట్ పంపుతానని, మళ్ళీ నెక్స్ట్ టైం కొన్నారు. సో వెయిట్ చేయమంటే ఎందుకంత అవుతుంది నాకు అర్థం కావట్లేదు. అంత మాటలు అసలు నోటికి ఎంత వస్తే అంత. పోలీస్ కంప్లైంట్ చేస్తాం, చీటింగ్ చేస్తున్నావు నన్ను అంటే అని మాట ఏందని నాకు అర్థం కాదు. నేనంటే నేను కూడా అనొచ్చు, నాకు నోరుంది, నేను కూడా తెలంగాణ అమ్మాయిని, కూడా మాట్లాడతా. సో అది 100%. ఒకవేళ పార్సల్స్ ట్రాకింగ్ పెట్టకపోతే అడగండి, ట్రాకింగ్ పెడతాము. ఆ టైంలో ఫ్లోటింగ్ ఉండే కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయినాయి. ఒకవేళ ట్రాకింగ్ రాని వాళ్ళు ఉంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు సేల్లో ట్రాకింగ్ రాని వాళ్ళు ఉంటే అడగండి, ట్రాకింగ్ మళ్ళీ అయితే అరేంజ్ చేసేస్తాను. నేనైతే పార్సల్స్ అందరికి రావాల్సిందేనండి. మన శ్రీ మహాలక్ష్మి అవధుల్లో కొన్న వాళ్ళు ఎవరు కూడా మోసపోరు, ఇది నేను 100% ప్రామిస్ చేస్తున్నాను. మీరు రావడానికి అడ్రస్ కూడా చెప్తున్నాను. మీరు అంత ఫోన్లలో రాలేమంటే ఎదురుగా రండి, అక్కడ రాకపోతే ఇక్కడ నేను ఉంటాను, ఇల్లు కూడా మాకు షాప్కి దగ్గర నేను ఉంటాను. సో మీ డబ్బులకు నా గ్యారంటీ, నేనైతే 100% ఇస్తున్నాను. మీకు ప్రొడక్ట్ రాకపోతే నాది రెస్పాన్సిబిలిటీ. బట్ వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ప్రశాంతంగా మీ డబ్బులు మీకు వచ్చేసి. ఇట్లా మమ్మల్ని ఇరిటేట్ చేస్తే అది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ప్రొలాంగ్ అవ్వదు. ఒక టైంలో ఇయ్యం అంటే ఏం చేసుకుంటాం అంటే ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. సో అది నేను ఆ మాట అనను. నాకు డబ్బులు పేమెంట్ చేసిన వాళ్ళది నేను ఎప్పుడు అట్లా మాట అనను. ఏదంటే ప్రూఫ్ చేసుకుంటాను, గూగుల్ పేలో నాకు యూపీఐ నెంబర్ పెట్టండి, అదని పెట్టండి అని చెప్పేసి అడుగుతాను. అంతేగాని నేను ఎప్పుడు కస్టమర్ని డీలే చేయను. నాకు 500 రూపాయలు కొన్న కస్టమరు, 400 రూపాయల కస్టమరు ఎంత ఇంపార్టెంటో, 10,000 బిల్ చేసిన కస్టమర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్లైన్లో కొంటున్నారు, నా వాయిస్ని కొంటున్నారు, నన్ను వీడియోలలో చూసి కొంటున్నప్పుడు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ప్లీజ్ ఆ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోండి. నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. షాప్కి వచ్చి కొంటారు, ఇక్కడికి వచ్చి స్టోర్ అంతా చూస్తారు, కొంటారు, వచ్చి టచ్ ఫీల్ అయ్యి కొనుక్కుంటారు.
అది కూడా నన్ను వీడియోలలో చూసే కొనుక్కుంటున్నారు, స్టోర్లో ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు వితౌట్ నా టచ్ ఫీల్. మీరు ఏదో టచ్ ఫీల్ అవ్వకుండా కొనుక్కుంటున్నారు అంటే నేను చెప్పే మాట మీద మీకు ఎంత నమ్మకం ఉంటే కొనుక్కుంటారు చెప్పండి. సో అందుకే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో చేసి చెప్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. 100% అందరికీ కస్టమర్స్కి కొరియర్స్ వస్తాయి, పార్సల్ పంపుతాము. అంత ఆరాటంగా కావాలనుకునేటప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వకండి. కొంచెం నిదానంగా టైం పడుతుంది. ఒక రోజు 1 రోజులు ఒకసారి వారంలో ఒకసారి పార్సల్ 1 వీక్ 1 డేకే వస్తుంది, ఒకసారి 1 వీక్ వస్తుంది. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కమ్యూనికేషన్ కూడా సాల్వ్ అయిపోతుంది, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో మాకు కూడా ప్రెషర్స్ ఉంటాయి, మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో మంచి నైటీస్ అయితే చూపిస్తున్నాం. 10% డిస్కౌంట్ సేల్ అండి. ఎందుకంటే ఇప్పుడు కూడా సేల్లో ఉన్నాము, చాలా పార్సల్స్ ఉంటాయి, ఇరిటేట్ చేయొద్దని మీకు పంపిస్తాం. పార్సల్ ట్రాకింగ్ పెట్టకపోతే నేను పైసలు వేసినమ్మా ట్రాకింగ్ పెట్టలేదని అడగండి. ఫోన్ చేసి అట్లెట్లా పెట్టారు ఇట్లెట్లా పెట్టారని మాత్రం అనకండి. అమ్మ నేను డబ్బులు వేసాను కదా, ట్రాకింగ్ పెట్టలేదు, పెట్టండి. ట్రాకింగ్ కంపల్సరీ పెడతాం. ఇలా మీరు అడ్రస్ రాసి పెడతాం. ఎందుకంటే అడ్రస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్న కస్టమర్ చెప్తారని ఇట్లా అడ్రస్ రాసి ట్రాకింగ్ అయితే పెడతామండి. ఇలాంటి పార్సల్ది ఫోటో వస్తుంది మీ పేరు మీద, మీ పేరు రాసి ఇక్కడ డీటీడీసీ స్టిక్కర్ ఉంది కదా అతుకు పెట్టి మీకైతే ఫోటో పెడతాం. ఒకవేళ డీటీడీసీ లేని వాళ్ళకు పోస్టల్ స్టిక్కర్ అతుకు పెడతాం. పోస్టల్ స్టిక్కర్ అతుకు పెట్టి మీకైతే ట్రాకింగ్ అయితే కంపల్సరీ పెడతాం. పోస్టల్ వాళ్ళకి పోస్టల్ అని చెప్పేస్తాం డైరెక్ట్గా. 1160 రూపీస్లో అండి. అర్థం చేసుకోండి ఎందుకు ఇంత ఘనంగా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆఫర్ పెడుతున్నాను కాబట్టి 1 or 2 days లేట్గా వస్తే ఆఫర్లు అని చెప్పేసి లేట్ చేస్తున్నారనే మాట పడకూడదు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మరి 1120 రూపీస్లో కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. అబౌట్ 2000 అబౌవ్ బిల్ చేసిన వాళ్ళకైతే 10% డిస్కౌంట్ సేలండి. May 7th వరకు అయితే ఉంటుంది. 915 రూపీస్లో మంచి ఫ్లోరల్ డిజైన్లో వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో నైటీస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మంచి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో సో నైస్. అండ్ 915 రూపీస్ చాలా చాలా బాగున్నాయి. మంచి మోడల్స్ చూపిస్తాను. మీకు ఆఫర్స్ అంటే తెలుసు కదా, కొత్త మోడల్స్ అయితే పెడతాను, అన్ని కొత్త మోడల్స్ పెడతాను. ఇంకా నెక్స్ట్ 7th వరకు అయితే అంత కొత్త స్టాకే, మంచి కలెక్షన్స్ చూద్దాం. ఆఫర్స్ అంటే మన శ్రీ మహాలక్ష్మి హౌజరీలో అయితే ఇంకా దద్దరిల్లాల్సిందండి. కొత్త స్టాక్, కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్. ఓల్డ్ స్టాక్ మీద కాదు, న్యూ స్టాక్ మీద సేల్ పెడతాం మనం. సో నైటీస్ అంటే అంత క్రేజ్ ఉండాలి. మన నైటీస్ వేసుకున్నారంటే ఎక్కడ కొన్నారంటే పలానా శ్రీ మహాలక్ష్మి హౌజరీలో కొన్నారంటే ఆ క్వాలిటీనే వేరుండాలి. సో మస్తుగా పెడతారండి బయట, బట్ ఏంటంటే మన క్వాలిటీ పరంగా అయితే మన క్వాలిటీనే. మనం సూపర్ క్వాలిటీ బ్రాండ్స్ అలాగే ఇస్తాను. 795 రూపీస్. అన్ని కూడా ప్రైస్ చెప్పట్లేదు కదా, తొందర చెప్పేస్తున్నాను. 795 రూపీస్లో ఇంకా మంచి మీరు వీడియోలు పెడుతున్నట్టు కుదిరితే అయితే ఒక 2 days వరకు అయితే 3 వీడియోస్ పెట్టాను. మండే నుంచి అయితే 3 వీడియోస్ పెడతాను. ఇవాళ మా పాప బర్త్డే ఉంది, నేను కొంచెం బిజీ షెడ్యూల్గా ఉన్నాను నేనైతే. సో ఇవాళ అయితే 2 వీడియోస్ పెడతాను. రేపటి నుంచి అయితే 3 వీడియోస్ అయితే ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. 100% కాదు, ఎట్లా కుదిరితే అలా పెడతాను. కాటన్లు కూడా పెడతాను, 3XL కూడా పెడతాను, ఫీడింగ్లు కూడా పెడతాను. టెన్షన్ పడకండి. 3XL వాళ్ళు 555. మీరు వీడియో కాల్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి, స్టోర్కి రండి. ఎలా చేసినా సరే నైటీ పెట్టుకోవట్ల మీద మాత్రం ఆఫర్ లేదండి. నైటీ పెట్టుకోవచ్చు ప్రైజెస్ అయితే చాలా లెస్ ఉంటుంది అది. సో ఇవ్వండి. సో ఈ నైటీ చూస్తారు కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రస్ట్ మీ డబ్బులకు నాది గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.